ప్రస్తుతం ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. రోజుకి 3 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకి 2,000 మందికి పైగా చనిపోతున్నారు. ఇండియాలో కరోనా ఫస్ట్ వేవ్ ని గాని గమనిస్తే పీక్ టైంలో రోజుకి 1,00,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో రోజుకి 3 ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ ని హాస్పిటల్స్ కి తీసుకువెళ్ళడానికి ట్రైన్స్ ని, ఏరోప్లేన్స్ ని ఉపయోగిస్తున్నారు. అయినా కూడా ఆక్సిజన్ సరిపోవడం లేదు. ఒక స్టేట్ కి వెళ్లాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ ని మరొక స్టేట్ లో ఆపేస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ ఎన్ని నెలలు ఉంటుంది? కరోనా పేషెంట్స్ కి ఆక్సిజన్ ఎందుకు అవసరం? కరోనా పాజిటివ్ పేషెంట్ హాస్పిటల్లో ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి? ఈ కరోనా సమయాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒకసారి ఇండియా డేటా చూద్దాము. ఇండియాలో 2020 మార్చి నుంచి పాజిటివ్ కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. సెప్టెంబర్లో పీక్ టైం నడిచింది. ఆ టైంలో రోజుకి 1,00,000కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మళ్ళీ అక్టోబర్ నుంచి కేసులు తగ్గడం మొదలుపెట్టాయి. 2021 ఫిబ్రవరికి వచ్చేసరికి రోజుకి 10,000 లోపు మాత్రమే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజుకి 100 లోపు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. మళ్ళీ మార్చి నుంచి కేసెస్ ఇంక్రీజ్ అవ్వడం మొదలయ్యాయి. ఇప్పుడు అంటే 2021 ఏప్రిల్లో రోజుకి 3 లక్షలకి పైగా పాజిటివ్ కేసులు, 2,000కి పైగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఇదే పీక్ టైమా లేకపోతే కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందా అనేది వెయిట్ చేసి చూడాలి. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయిన ఫారిన్ కంట్రీస్ డేటా అనలైజ్ చేస్తే మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలుసుకోవచ్చు. అమెరికా డేటా చూద్దాము. ఇక్కడ సెకండ్ వేవ్ 4 మంత్స్ పాటు ఉంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మార్చి నుంచి మళ్లీ కేసులు తగ్గడం మొదలయ్యాయి. ఇప్పుడు రష్యా డేటా చూద్దాము. ఇక్కడ కూడా కరోనా సెకండ్ వేవ్ 4 మంత్స్ పాటు ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మార్చి నుంచి కేసులు తగ్గుతూ వచ్చాయి. యునైటెడ్ కింగ్డమ్ డేటా చూద్దాము. ఇక్కడ సెకండ్ వేవ్ 4 మంత్స్ పాటు ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి నుంచి కేసులు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఏప్రిల్ నెలలో తక్కువ కేసులు నమోదవుతున్నాయి. జర్మనీ డేటా చూద్దాము. జర్మనీలో కూడా సెకండ్ వేవ్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో నమోదైంది. ఫిబ్రవరి నుంచి కేసులు తగ్గడం మొదలయ్యాయి. మళ్ళీ థర్డ్ వేవ్ కూడా మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఏప్రిల్ నుంచి మళ్ళీ కరోనా కేసెస్ పెరగడం మొదలయ్యాయి. ఈ 4 దేశాల డేటాని అనలైజ్ చేస్తే మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కరోనా సెకండ్ వేవ్ 4 నెలల పాటు ఉంటుంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మళ్ళీ తగ్గిపోతున్నాయి. జర్మనీలో మాత్రం థర్డ్ వేవ్ మొదలైనట్టుగా కనిపిస్తుంది. ఈ డేటాని అనలైజ్ చేసి చూస్తే మన దేశంలో కూడా సెకండ్ వేవ్ 4 నెలల పాటు ఉండొచ్చు. కేసులు పెరగడం మార్చి నెలలో స్టార్ట్ అయ్యాయి గనుక ఏప్రిల్, మే, జూన్ వరకు ఎక్కువ కేసులు నమోదవ్వచ్చు. జూలై నుంచి కేసులు తగ్గడం జరగచ్చు. మన దేశంలో జనాభా ఎక్కువ గనుక కరోనా సెకండ్ వేవ్ 4 నెలల కన్నా ఎక్కువ రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కి ముఖ్య కారణాలు ఏంటంటే, 1 వైరస్ రూపాంతరం చెందింది. ఇంతకు ముందు ఉన్న కరోనాతో పోలిస్తే ఇప్పుడు ఉన్న కరోనా ఎక్కువగా వ్యాపిస్తుంది. 2వది కరోనా తగ్గిపోయిందని ప్రజలు మాస్కులు ధరించడం, చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం లాంటివి మానేశారు. ఎక్కువగా కనపడే కరోనా సిమ్టమ్స్ ఏంటంటే జ్వరం, దగ్గు, అలసట. తక్కువగా కనపడే కరోనా సిమ్టమ్స్ ఏంటంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు మంట, రుచి వాసన తెలియకపోవడం. కండిషన్ సీరియస్ గా ఉన్నప్పుడు ఉండే సిమ్టమ్స్ ఏంటంటే చెస్ట్ పెయిన్, శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడం. ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కరోనా టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకోవడం కన్నా ముందు నార్మల్ మెడిసిన్స్ ఉపయోగించండి. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. పల్స్ ఆక్సిమీటర్ అని ఒక డివైస్ ఉంటుంది. బ్లడ్ లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది ఇది మెజర్ చేస్తుంది. ఈ డివైస్ మెడికల్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. ధర 500 నుంచి 2,000 రూపాయల వరకు ఉంటుంది. ఆ డివైస్ ని కుడి చేతి 2వ వేలుకి పెట్టుకుని నిమిషం తర్వాత రీడింగ్ చూడండి. రీడింగ్ 95% లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంట్లోనే ఉండి నార్మల్ మెడిసిన్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంట్లోనే నయమవుతుంది. రీడింగ్ 95% కన్నా తక్కువ ఉంటే జస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. రీడింగ్ 90% కన్నా తక్కువ ఉంటే మీ కండిషన్ సీరియస్గా ఉన్నట్టు.
వాళ్ళకి వెంటనే ఆక్సిజన్ అవసరం ఉందని అర్థం. ఎందుకని కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరం? కరోనా వల్ల మెయిన్గా ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అప్పుడు బాడీలో ఉన్న సెల్స్కి సరిపడా ఆక్సిజన్ అందక అవి పని చెయ్యవు. దానివల్ల మరణం సంభవిస్తుంది. గాలిలో కేవలం 21% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది. మిగతా శాతం అదర్ గ్యాసెస్ ఉంటాయి. మెడికల్ ఆక్సిజన్లో 82% ఆక్సిజన్ ఉంటుంది. అందువల్లే మెడికల్ ఆక్సిజన్ ఇస్తే పేషెంట్కి ఉపశమనంగా ఉంటుంది. మెడికల్ ఆక్సిజన్ని గాలి నుంచే తయారు చేస్తారు. మెషిన్స్ని ఉపయోగించి గాలి నుంచి ఆక్సిజన్ని తయారు చేస్తారు. దేశంలో ఆక్సిజన్ ప్రొడక్షన్ డిమాండ్కి తగ్గట్టుగానే ఉంది. కానీ ట్రాన్స్పోర్టేషన్కి టైం పడుతుంది. ముందస్తు ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. 2-3 వారాల ముందే ఆక్సిజన్ సిద్ధం చేసుకుని ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. సింగపూర్ నుంచి ఎయిర్ ఫోర్స్ ప్లేన్స్ ద్వారా ఆక్సిజన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. జర్మనీ నుంచి ఆక్సిజన్ని తయారు చేసే మెషినరీని ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇండస్ట్రీస్లో ఉన్న ఆక్సిజన్ ప్రొడక్షన్ కెపాసిటీని కూడా మెడికల్ పర్పసెస్కి ఉపయోగిస్తున్నారు. పాజిటివ్ రాగానే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకండి. మీకు ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గినా లేదా కండిషన్ సీరియస్గా ఉన్నప్పుడు మాత్రమే అడ్మిట్ అవ్వండి. ఎందుకంటే హాస్పిటల్స్లో పేషెంట్స్ ఆల్రెడీ ఎక్కువగా ఉన్నారు. అందువల్ల అక్కడ మీకు సరైన వైద్యం అందుతుందన్న గ్యారంటీ లేదు. వీలైనంత వరకు ఇంట్లోనే నయం చేసుకోవడానికి ప్రయత్నించండి. కరోనా వచ్చిన తర్వాత జాగ్రత్త పడటం కన్నా అసలు కరోనా రాకుండా జాగ్రత్త పడడం మంచిది. కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ ధరించాలి. తరచుగా చేతుల్ని శానిటైజ్ చేసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఈ కరోనా టైంని ఒక ఆపర్చునిటీగా మార్చుకోండి. ఈ సమయంలో మీకు కొంచెం ఎక్కువగా ఫ్రీ టైం అవైలబుల్గా ఉంటుంది. ఆ ఫ్రీ టైంని కొత్త స్కిల్స్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, MS వర్డ్, పవర్ పాయింట్, MS ఎక్సెల్ లాంటి స్కిల్స్ని నేర్చుకోండి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్పోకెన్ ఇంగ్లీష్ లాంటి స్కిల్స్ని నేర్చుకోండి. ఇవన్నీ ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. జాబ్ ఉన్నవాళ్ళు లేదా ఏ సోర్స్ ద్వారా అయినా ఇన్కమ్ ఉన్నవాళ్ళు మీ సేవింగ్స్లో 10-20% స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఉంటుంది గనుక స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అయితే మీరు ఫ్రీగా ఏంజల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో డీమ్యాట్ అకౌంట్తో షేర్స్ని ఎలా కొనాలి అనే విషయం గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.